నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి మనిషికి 55 లీటర్ల మంచినీరు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్యేయం. జలజీవన్ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిల్లా అభివృద్ధికి అవకాశాలను అన్వేషించండి, అధికారులకు సూచన చేసిన జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు. పీఎం కిసాన్ పాలసీలో గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నూతన లబ్ధిదారులకు అవకాశం కల్పించాలి. లోక్సభ దృష్టికి తీసుకువచ్చిన టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. నర్సారావుపేట 23వ వార్డులో ముగిసిన అంతర్ కళాశాలలో ఖోఖో పోటీలు ప్రథమ స్థానం కైవసం చేసుకున్న కృష్ణవేణి కళాశాల విద్యార్థులు. రైతులకు నష్టపరిహారం చెల్లించి హరిశ్చంద్రపురం ప్రాజెక్టు పూర్తి చేయాలి. అఖిలపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల డిమాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలనే సంకల్పంతో జలజీవన్ మిషన్ ప్రారంభించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం జరిగిన జలజీవన్ సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కనీసం ప్రతి మనిషికి 55 లీటర్ల మంచినీరు అందే విధంగా దేశవ్యాప్తంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అవసరాలకు తగినంత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని అన్నారు. 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పటిదాకా జలజీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జలజీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జలజీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జలజీవన్ మిషన్ లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి అవకాశాలను శాఖల వారీగా అన్వేషించాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న పల్నాడులో పారిశ్రామిక పర్యాటక రంగంలో 50,000 గదుల సదుపాయం కల్పించే విధంగా హోటళ్ల నిర్మాణం కోసం పనిచేయాలన్నారు. నాగార్జున సాగర్, కోటప్పకొండ, కొండవీడు కోట, అమరావతి లాంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిస్ట్ ప్యాకేజీలు అందించాలని కోరారు. వ్యవసాయ రంగంలో సైతం డ్రోన్ల వినియోగం, విద్య, ఆరోగ్య సూచీలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, ధనుంజయ్ గనోరే, డిఆర్ఓ మురళి, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, సిపిఓ జి శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దాని మీద మీరు కొంచెం సచివాలయం ద్వారా నీరు ద్వారా చెప్పాలి. అట్లాగే స్మాల్ రోజుల్లో మెయిన్గా డెవలప్మెంట్ చూసుకుంటే అగ్రికల్చర్లో 15% తగ్గకుండా మనము జీడిపి తీసుకురావాలి. అట్లాగే ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, ఐటీలో కూడా దీనికి సంబంధించి 2047కి మనం ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ లేదా గ్రోత్ చూపిస్తాం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి అగ్రికల్చర్ ఉంది, దాంట్లో హార్టికల్చర్, సెరికల్చర్, ఆక్వాకల్చర్ అన్నీ ఉంటాయి. సో మీ డిపార్ట్మెంట్లో నెక్స్ట్ 5 years, 10 years, 15 years, అలాగే 2047 వరకు ఎలాగ మీరు ఈ జీడిపిని ఇంక్రీజ్ చేసుకుంటూ పెడతారు, దానికి సంబంధించి మీరు ఏ రకంగా ప్లాన్ తయారు చేస్తారు. అట్లాగే ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మన స్కోప్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చాలా ఉంది. దగ్గర రా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది, మినరల్స్ దొరుకుతున్నాయి,
దానికి సంబంధించి మనకి సిమెంట్ ఫ్యాక్టరీస్ లేదా వైట్ సేమ్ లాంటివి లేకపోతే ఇంకా కొన్ని మినరల్ బేస్డ్ యూనిట్స్ ఇక్కడ వచ్చేదానికి స్కోప్ ఉంది. దాన్ని ఏ రకంగా మనము ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా తీసుకొని వాళ్ళు మోటివేట్ చేసి లేకపోతే ఎంకరేజ్ చేసి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఎలా మనం దాన్ని తీసుకెళ్తున్నాం, రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఎలా అధికంగా ప్రోగ్రెస్ రాబోతుంది అనేది దాన్ని వర్కౌట్ చేయాలి. అట్లాగే సర్వీసెస్కి సంబంధించి మన దగ్గర టూరిజం కానీ వీటికి సంబంధించి స్కోప్ చాలా ఉంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో చూసుకుంటే మనకి సాగర్లో దాకా 26 గేట్స్ లిఫ్ట్ చేశారు. చాలా వాటర్ మనం కిందికి పంపించాం. ఆ టైంలో హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది టూరిస్టులు వచ్చారు, చూశారు, మార్నింగ్ వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. అదే అక్కడ మనకి ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ రిసార్ట్ ఫెసిలిటీ ఉంటే వచ్చిన వాళ్ళు రోజు ఉంటారు, ప్రయత్నం చేస్తారు. ఏదైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ప్రాంతానికి వచ్చినప్పుడు 1 or 2 days ఇక్కడ ఉండి ఏమైనా చూడదగ్గ ప్రాంతాలకు చూసి వెళ్దామని అనుకుంటారు. సో మనకి హోటల్స్ ప్రాపర్గా లేకపోవడం లేదా అక్కడ దానికి లింక్డ్గా ఇప్పుడు సాగర్ డ్యామ్ ఉంటే కాకుండా నాగార్జున కొండకు వెళ్ళి లాంచ్ ఫెసిలిటీ ప్రాపర్గా ఉందా లేదా, నియర్ బై మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ లాంటివి టూరిస్ట్ స్పాట్ చాలా ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం లేదా ఫెసిలిటీస్ అవి లేకపోవడం, ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా కొంత టూరిజం తగ్గిపోయే అవకాశం ఉంది. కొండవీడు ఫోర్ట్ని పాత ఖర్చుగా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లా టేకప్ చేశారు. బట్ రాను దాన్ని మెయింటెన్స్ తగ్గిపోతా ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. దాని పరిస్థితి దానికి ఇంకేమన్నా మనం ఇంప్రూవ్ చేయగలము. ఇలాగా హోటల్స్కి సర్వీసెస్కి సంబంధించి రాబోయే రోజుల్లో సీఎం గారు చెప్పింది కనీసం 50,000 రూములు 50,000 రూమ్స్ ఉండేటటువంటి హోటల్స్ మన స్టేట్లో రావాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41,84,000 మంది రైతులు అర్హులు ఉండగా ప్రస్తుతం 41,22,000 మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించారు. దాదాపు 62,000 మంది రైతులు లబ్ధి పొందడం లేదని అన్నారు. ఈ పాలసీలో గత 5 ఏళ్లుగా కొత్త వారిని తీసుకోలేదని అన్నారు. 2018 డిసెంబర్ 2019 ఏప్రిల్ వరకు భూములు ఎవరి పేరుపై ఉన్నాయో వారినే పీఎం కిసాన్ పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ పీఎం కిసాన్ పాలసీని ప్రారంభించామని, తరువాత మరొక 25 లక్షల మందిని ఈ పథకంలో చేర్చడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అర్హులైన వారిని చేర్చే ప్రణాళికతో ఉన్నామని మంత్రి శివరాజ్ సింగ్ వివరణ ఇచ్చారు. Coming to this issue which is regarding Andhra Pradesh, sir, the eligible beneficiaries with regards to PM Kisan is 41,84,000 eligible beneficiaries, sir. Actual beneficiaries are 41,22,000 as of now, sir. There are almost 62,000 farmers which have been left out from PM Kisan. The reason being, there's a policy that is not being updated for the last 5 years. That is the reason. From 2018 December to 2019 April, whoever is having the lands are only considered for the PM Kisan, sir. But after that, so many of the farmers have done gift deeds, sale deeds, or they have given it to the children. But those are not being updated for the last 5 years. Because of this, there are 62,000 farmers which are losing out on PM Kisan, sir. Not only in our state, but across other states and other states as well, sir. So, if the minister can tell us when this data can be updated, so that these farmers also get benefited. నర్సారావుపేట పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా బుధవారం 23వ వార్డులోని పావులూరి సుబ్బారావు స్కూల్ వద్ద నుంచి ఎల్ఈఎఫ్ చర్చ్ వరకు మున్సిపల్ సిబ్బంది మురుగు కాలువలు పూడిక తీసి రోడ్లు శుభ్రం చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో వార్డు నాయకులతో కలిసి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్, లాయర్లు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వార్డు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. నాయకులు, కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ కొత్త కిరణ్, క్రాంతికుమార్ పర్యవేక్షణలో సిబ్బంది పనిచేశారు. క్రాంతి మంది ఇక్కడ నాకు రోడ్డు ఇది
లేదు సార్, ఇది అంత ముందు దారే సార్, ఇది ఇప్పుడు కూడా వదిలిపెట్టారు వాళ్ళు. లెటర్ తయారు చేసి ఇద్దాం. ఇది మామూలుగా మొత్తం పోతుంది. ఇప్పుడు ఉండే మొత్తం పగలు దిగిమంటే మళ్ళీ ఇప్పుడు జంగిపోయి చూపించాను. ఇంకేం చూసి ఇప్పుడు అటు జంగిపోయి ఊరగానే ఈ పక్క వాళ్ళందరికీ చూస్తే తొందరగా పోతున్నారు. అవును డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు వరకు ఆర్డర్ వచ్చింది. ఇది బావా ఇడుదుడు, బావా బావా ఇడుదుడు, బావా చిన్నబాయన ఇడుదుడు ఒకసారి అటుది ఇటు మరిది బావలు ఎంత జాగ్రత్తగా ఉన్నారు చూడు. అంటే మామూలుగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఒక ఎమ్మెల్యేగా ఒక అధికార ప్రతినిధిగా మనం అన్నీ కూడా దగ్గరుండి చేసుకోవాలి. నర్సాపేట పట్టణంలో మన ప్రజలు కూడా నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఏ కార్యక్రమాన్ని చేపట్టిన అందరూ ముందుకు వస్తారు. చాలా సంతోషంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ కాలంలో పూడికి తీసేది మనం అని ఎప్పుడు అనుకోరు ఎవరు కూడా, ఎందుకంటే అందరూ కూడా మరి కార్మికులు రైతు సోదరులు ఉన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఇది మనదనే ఇష్టంగా చేస్తారు కాబట్టి మేము ఏ కార్యక్రమాన్ని అయినా ముందుకు తీసుకెళ్తాము. నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి పదంలో చూపించమని నారా లోకేష్ బాబు గారు మనకి హితవు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మనకు పూర్తిగా అండగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో నర్సాపేట మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు మనకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఎల్ఎఫ్ చర్చి నర్సరావుపేట నవోదయ నగర్. ఈరోజు చర్చి కన్స్ట్రక్షన్ పరంగా అరవింద్ బాబు గారు రోడ్స్ వచ్చారు. ఈ చుట్టుపక్కల ఉన్న సమస్యలన్నీ కాలంలో అవన్నీ క్లీన్ చేయించారు. మా సమస్యలు కూడా కొన్ని ఉంటే చెప్పాము, అవన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. మాకు అరవింద్ బాబు గారు రావడం చాలా సంతోషంగా ఉంది. చర్చి తరఫున సంఘం తరఫున థ్యాంక్ యూ. అంతర్ కళాశాల ఖోఖో పోటీలు బుధవారం దిగ్విజయంగా ముగిశాయి. తుది పోటీలకు 9 కళాశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఖోఖో ప్రథమ స్థానం కైవసం చేసుకుని విజేతలుగా నిలిచారు. ఆటలు పోటీలు ముగింపు కార్యక్రమానికి నర్సారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని నర్సారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. క్రీడలలో పాల్గొనే వారికి మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని డీఎస్పీ నాగేశ్వరరావు కోరారు. గెలిపోవటం సహజం. బాగా ఆడినందుకు కృష్ణ టీం వాళ్ళకి కమ్యూనిటీ చెప్తున్నానండి. అలాగే రన్నర్స్ ప్రెసిడెంట్ అలాగే ఫస్ట్
అలాగే ఫస్ట్ ప్లేస్ సార్ చెప్పినట్టుగా గెలవటం కంటే పార్టిసిపేట్ చేయటం ముఖ్యం. ఈ క్రీడా స్ఫూర్తిని ఇట్లాగే ముందుకు తీసుకెళ్లాలని విక్టరీ యాజమాన్యాన్ని మరీ అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పిల్లల భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతున్నారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా మంచి ప్రైజ్ తీసుకున్నారు. గెలవని వాళ్ళకి మీకు అందరికీ అభినందనలు తెలియచేస్తూ మీ వయసులో మేము సరిగా ఆడుకోనందుకు బాధపడుతూ నేను ముగిస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎంతో సంతోషం. మరి విక్టరీ అండ్ కృష్ణవేణి కాలేజీ టీం ఖోఖోలో ఇద్దరు ఫైనల్కి వచ్చారు. ఒకళ్ళేమో ఫైనల్ విజేత, ఒకళ్ళు రన్నరు. చాలా బాగా ఆడారు. స్పోర్టివ్ స్పిరిట్ బాగా ఉంది. మరి ఆ విక్టరీ కాలేజీ ఇంకొక ఇద్దరు, ఆ నంబర్ 1 ఆ అమ్మాయి చాలా బాగా ఒక 8 minutes ఆపింది. ఇంకొక ఇద్దరు ఉన్నడితే చాలా టఫ్ ఫైట్ ఉండేది మన కృష్ణవేణి టీంకి. ఆల్ ది బెస్ట్. గెలవటం అనేది ముఖ్యం కాదు, పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి మీ పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా మరి ఆల్ ది బెస్ట్. ఎప్పుడు కూడా ఒక ఓటమి చాలా విజయాలకి మరి పునాది వేస్తుంది. కాబట్టి ఓడిపోయామని కాదు, పార్టిసిపేట్ చేసామా లేదా అనేది చాలా ముఖ్యం. మీరందరూ బాగా పార్టిసిపేట్ చేసి మరి నాగార్జున యూనివర్సిటీ కింద ఇక్కడ ఖోఖో మరి పీటీలో ఉన్నారు ఇక్కడ చాలా మంది. వాళ్ళందరూ కూడా ఎక్కడ వివాదాలు లేకుండా మరి సక్సెస్ఫుల్ గా జరిపినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ మరి ఈరోజు ఈ కాలేజీకి నన్ను ఇన్వైట్ చేసినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ ఆల్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను పల్నాడు జిల్లా అధ్యక్షులు గర్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్ ఘనంగా నిర్వహించారు. తొలుత అలెగ్జాండర్ కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ ధ్యేయంగా షర్మిలారెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై అనుక్షణం స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికై పోరాడుతున్న వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకను నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సారావుపేట పార్టీ ఇన్ఛార్జ్ భాష, నాయకులు కృష్ణ, కొండలు, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి జన్మదిన వేడుకల్ని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వారు పార్టీ అధ్యక్షురాలైన దగ్గర నుంచి కూడా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. మనం అందరం కూడా ఆమెను ఫాలో అవుతూ ఈ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అలాగే కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చేదానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అలాగే ఖర్గే గారి నాయకత్వంలో, ఇక్కడ షర్మిలమ్మ గారి నాయకత్వంలో అందరం కూడా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా అందరం కోరుకుంటూ ఈ యొక్క వేడుకల్ని చేసుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా వచ్చే సంవత్సరం మరలా ఇదే టైంకి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మనం చూపించాలని చెప్పి కోరుకుంటూ కార్యకర్తలందరినీ కూడా కష్టపడి పనిచేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్విమ్మింగ్ జెట్ ఎంపికల్లో నర్సారావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థి జగదీష్ 200 మీటర్స్లో మంచి ప్రతి చూపించారని కళాశాల కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా అభినందించారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థి డిసెంబర్ 21వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే సౌత్ వెస్ట్ అంతర్ విశ్వవిద్యాలయాల స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్ రావు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నర్సాపేట శ్రీ సుబ్బరాయనారాయణ కాలేజీ మరి మా విద్యార్థి ఎస్ జగదీష్ మరి 10వ తారీఖు ఈ నెల మంగళవారం నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ గోరంట్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషులు స్విమ్మింగ్ జుట్టు ఎంపికల్లో మరి ఆ అబ్బాయికి 200 మీటర్ బటర్ఫ్లై ఈవెంట్ నందు మంచి ప్రతిభ చూపినందుకు మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మెన్ స్విమ్మింగ్ టీంకి ఎంపికై మరి ఈ నెల 21వ తారీఖు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్ వెస్ట్ అంతర్ విశ్వవిద్యాలయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనటకు మరి శుక్రవారం బయలుదేరి వెళ్తున్న సందర్భంగా ఈ జగదీష్ని అబ్బాయిని మేము మా కళాశాల కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.
ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థి 10/12/2024 మంగళవారం నాడు నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ గోరంట ఉమ్మడి గుంటూరు జిల్లానందు జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పురుషుల స్విమ్మింగ్ జట్టు ఎంపికల్లో స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో సెకండ్ బీకామ్ విద్యార్థి ఎస్ జగదీష్ 200 మీటర్సు, అదే రకంగా బటర్ఫ్లై ఈవెంట్ నందు మంచి ప్రతిభ చూసి ఏఎన్యు మెన్ స్విమ్మింగ్ టీముకు ఎంపికై 21/12/2023 శనివారం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్ వెస్ట్ అంతర్ విశ్వవిద్యాలయ స్విమ్మింగ్కి పోటీల్లో పాల్గొనుటకు 20/12/24 శుక్రవారం బయలుదేరి వెళుతున్న సందర్భంగా ఆ విద్యార్థి జగదీష్ని కళాశాల పాలకవర్గం సభ్యులందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. అదే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఎస్ఎస్ఎన్ కళాశాలలో స్విమ్మింగ్ పూల్ మొట్టమొదటిగా చెప్పించుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ నడవటం అంటే అంత తేలికైన పని కాదు. మన నర్సాపేటలో స్టేడియంలో ఉంది స్విమ్మింగ్ పూల్. 1 సంవత్సరం నడిపి క్లోజ్ చేశారు డబ్బులు పెట్టలేక. మాకు కూడా నష్టమైనా సరే ఆ స్విమ్మింగ్ పూల్ని విద్యార్థుల కోసం, బయట ప్రజల కోసం ఇవన్నీ మేము చేస్తున్నాం. మాకు కూడా నష్టం వస్తుంది. అయినా సరే మేము కళాశాల కోసం విద్యార్థులకు పేరు రావాలని ఈ స్విమ్మింగ్ పూల్ నడవడానికి మా కళాశాల పాలకవర్గం అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన కామ్రేడ్ అస్మతుల్లా ఖాన్, కామ్రేడ్ రాంప్రసాద్ బిస్మిల్లాల 97వ సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో బుధవారం గోడపత్రిక విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎం నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, బీసీ సంఘం నాయకులు బాదుగు ఎన్నెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ అష్ఫకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్లా సంస్మరణ సభను రేపు నర్సాపేటలోని అష్ఫకుల్లా ఖాన్ కాలనీలో నిర్వహించనున్న రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫకుల్లా ఖాన్ సంస్మరణ సభను బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేసి ఉరికంబాన్ని ముద్దాడిన కాకోరి అమరులు కామ్రేడ్ అష్ఫకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ ఈ అమరుల యొక్క బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టడం కోసం పోరాడి 97 ఏళ్ల క్రితం ఉరికంబాన్ని ముద్దాడినటువంటి అమరుల వీళ్ళు సరిగ్గా 18వ తేదీనే రాంప్రసాద్ బిస్మిల్లను 97 ఏళ్ల క్రితం ఉరితీశారు. 19వ తేదీన కామ్రేడ్ అష్ఫకుల్లా ఖాన్ మరో 2 కామ్రేడ్స్ని ఉరితీశారు. వీళ్ళందరి యొక్క సంస్మరణార్థం ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎం వాళ్ళ స్మరించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా మేము వీళ్ళని స్మరించుకుంటూ వీళ్ళ యొక్క లక్ష్యం ఈ దేశంలో దోపిడీ లేని సమాజ స్థాపన కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు దోచుకోండి దాచుకోండి అనే పద్ధతుల్లో ప్రజల్ని దోపిడీ చేస్తూ, ప్రజల ఆస్తుల్ని కొల్లగొడుతూ, ప్రజల మీద అనేక రూపాల్లో పన్నుల రూపంలో భారాన్ని మోపుతూ ప్రజలు జీవించడానికే ఇబ్బంది పడే పరిస్థితిని పాలక వర్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నారు. నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలో గల రోడ్డు మార్జిన్, ఫుట్పాత్లు, డ్రైనేజీల మీద ఆక్రమణలు చేసి వ్యాపారం చేయడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్నారు. డ్రైనేజీలపై ఆక్రమణల వలన వర్షాకాలం సమయంలో మురుగునీరు ఆగి ప్రజలకు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అన్నారు. అందువల్ల ఆక్రమణదారులు స్వచ్ఛతంగా ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈ నర్సరావుపేట పట్టణంలో నిన్నటి నుంచి ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు, కొంతమంది తొలగించట్లేదు. అవన్నీ కూడా మా పురపాలక సిబ్బంది చేత వాటన్నింటి కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీకు ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. టౌన్లో ఎక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఊరుకునేది లేదు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే మాత్రం దయచేసి మీరు మీ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే శానిటేషన్ సమస్యకు వచ్చేటప్పటికి చాలామంది వర్తకులు కావచ్చు, వ్యాపారస్తులు, అలాగే టీ షాపుల వాళ్ళు, ఈ రకంగా పూల కొట్ల వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద అంటే వాళ్ళ చెత్త చెదారం ఊడ్చి షాపులు అన్నీ కూడా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు.
అలాగే టీ షాపుల దగ్గరికి వచ్చి పబ్లిక్ వాళ్ళ టీ తాగేటప్పుడు కానీ వాళ్ళు తాగినాక ఆ కప్పులు డస్ట్బిన్లో పెట్టుకొని మా పురపాలక సంఘం చెందిన ట్రాక్టర్స్ కానీ ఆటోస్ కానీ వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళకి ఇవ్వకుండా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ రకంగా జరిగితే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా పెనాల్టీస్ కూడా వేస్తాము రాబోయే రోజుల్లో. స్థానిక బరంపేటలోని శ్రీలీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల వివరాలను అర్చకులు తెలిపారు. స్వామివారికి బుధవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బరంపేటలో వేయించేటటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి ధనుష్ సంక్రమణ కార్యక్రమంగా రోజు తెల్లవారుజామున 4 సుప్రభాతంతో కార్యక్రమాలు మొదలవుతాయి. శుక్రవారం నగర సంగీతం అనంతరం స్వామివారికి భజన కార్యక్రమం, విశ్వసహస్రనామ పారాయణ, గోదాదేవి యొక్క శ్లోకముల పఠన ఇవన్నీ కూడా ఉదయం 8 గంటల వరకు కార్యక్రమాలు వరుసక్రమంగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ప్రతి వల్ల భక్తులందరూ కూడా కాపాడుకొని ఈ స్వామివారిని సేవించి ఈ నెల 29వ తారీఖు స్వామివారి నగరోత్సవ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి దేవాలయం నుంచి బయలుదేరుతుంది. శివుడు మీదుగా తిరిగి మళ్ళీ బరంపేటకి చేరడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నరసరావుపేట అఖిలపక్ష రైతు కార్మిక ఆధ్వర్యంలో హరిశ్చంద్రాపురం నకిరేకల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నరసరావుపేటలోని సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల సమావేశం బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కన్వీనర్ ఉలవలపూడి రాము మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తయితే పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల రైతులకు ప్రజలకు సాగు, త్రాగునీరు అందుతాయని అన్నారు. అందువల్ల ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి రైతు, కార్మిక మరియు అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రాజెక్టు కింద నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి బాబు రావు, కాసా రాంబాబు, గోపాలరావు, కామినేని రామారావు, సిహెచ్ సత్యనారాయణరాజు, ఉప్పలపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు రైతుల దగ్గర నుంచి 3,500 ఎకరాలని ఈ ఎత్తిపోతల పథకానికి రైతుల వద్ద నుంచి తీసుకునే భూమిని రైతుల్ని సంతోషకరంగా ఇచ్చే విధంగా రైతులని ఒప్పించి రైతుల వద్ద నుండి ఈ భూమిని తీసుకొని ఏదైతే వైకుంఠాపురం దగ్గర ఒక లిఫ్ట్ని, అదేవిధంగా లింగాపురం దగ్గర ఒక లిఫ్ట్ని, అదేవిధంగా రాజుపాలెం దగ్గర ఒక లిఫ్ట్ని, అదే కోసూరు దగ్గర ఒక లిఫ్ట్ని, నర్సింగపాటి దగ్గర ఒక లిఫ్ట్ని 5 పంపు సెట్లని పెట్టి ఎత్తిపోసే పథకం. దీని ద్వారా 80 జవహర్ నాగార్జున కుడి కాలువలో నకరికల దగ్గర దీన్ని ఎత్తిపోయటం జరుగుతుంది. ఇటువంటి తరుణంలోనే అనేక గ్రామాల్లో గ్రామ సభల్లో రైతులకు సంబంధించి ఇచ్చేటటువంటి పరిహారం అనేటటువంటిది భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వాలని ఆ రోజు రైతులు మొత్తం కూడా గ్రామ సభల్లో అడగటం జరిగింది. అయితే ప్రభుత్వం దాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా నీటిపారుదల సౌకర్యం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి తరుణం అనే ఉద్దేశంతో మొండిగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉంది. అయితే అదే ప్రభుత్వం ఈరోజు మళ్ళా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈరోజు మేము చేసేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండు ఏదైతే భూసేకరణలో రైతులు భూములు కోల్పోతూ ఉన్నారో ఆ భూములు కోల్పోయేటటువంటి రైతులు మొత్తానికి కూడా భూసేకరణ చట్టం ప్రకారం అందరికీ కూడా న్యాయమైన పరిహారం ఇచ్చిన తర్వాతే ఈ పనులు కొనసాగించాలనేటటువంటిది. ఆ ప్రాజెక్టు కట్టేటటువంటి తరుణంలో ఆ ప్రాజెక్టు వల్ల ఎవరైతే నష్టపోతూ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయమైన పరిహారం అందించాలి. ఆ న్యాయమైన పరిహారం అందించే దానికోసం రైతు సంఘంగా రైతుల తరఫున మేము పోరాడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించి రైతులందరికీ కూడా చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని రకాల పరిహారాలు అందజేసిన తర్వాతే పనులు మొదలుపెట్టాలి. ఆ రకంగా మొదలుపెట్టని పక్షంలో రైతుల తరఫున వాళ్ళకు అండగా మేము నిలబడతామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.